ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అనాఘ్రాతావద్యం బహుగుణపరీణాహి మనసోదుహానం సౌహార్దం పరిచితమివాతాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిషనిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజనజీవాతుం శ్రీరంగార్య గురుం భజే. ప్రియ భగవద్బంధువులారా, విశేషమైనటువంటి ధనుర్మాస మహోత్సవం. ఈరోజు విశేషమైనటువంటి పాశురం. ఓంగి ఉళహళంద ఉత్తమన్ పేర్పాడి నాంగళ్ నంపావైకు చాత్తి నీరాడినాల్ தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகடா பூங்குவளை போதிர் பொதிவன்ற கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்தமுலை பத்தி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காதை செல்வம் நிறைந்து இலோர் ఎంబావాయన్. గోదాదేవి గోపికా వ్రతం చేస్తుంది. గోపికలందరితో కలిసి వ్రతాన్ని ఆచరిస్తుంది, ధనుర్మాస వ్రతముగా. ఈరోజు వామనావతారాన్ని కొలుస్తున్నారండి. రోజు ఒక నామాన్ని కొలుస్తున్నారు. నారాయణ తత్వాన్ని 5 రూపాలలో శ్రీమన్నారాయణుడు మనకు అంది వస్తే, దానిలో మొదటి పాశురములో నారాయణనే నమక్కే పరైతరువాన్ అంటూ శ్రీమన్నారాయణుని తలిచి, అంటే పరవాసుదేవుడిని తలిచారు. రెండవ పాశురములో వయ్యత్తు వాజవీరుహాల్లో పాల్కడలిపై వేంచేసి ఉన్నటువంటి స్వామిని, అంటే వ్యూహ వాసుదేవుడిని స్మరించి ఈనాడు విభవ అవతారమైనటువంటి వామన అవతారాన్ని కొలుస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ కోసమని వ్రతాన్ని ఆచరిస్తూ, ఎందుకండి వామనమూర్తిని తెలవడం? శ్రీమన్నారాయణుడి యొక్క అవతారములో ఒక అవతారమే శ్రీకృష్ణ పరమాత్మ. వామనుడైన అనేక అవతారాలను దాల్చినటువంటి పరమాత్మ మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ ఇత్యాది అవతారములన్నీ కూడా మన కోసమని తాల్చినటువంటి స్వామి వామనుడుగా కూడా విచ్చేశాడు. వామనుడు అంటే చాలా చిన్నవాడు. లోకంలో మామూలుగా కొన్నిటిని హేయంగా చూస్తారు, కొన్ని వృత్తులను హేయంగా చూస్తారు. ఒక గడ్డిపోచ ఉందనుకోండి, ఏమంటారు? అమ్మో, గడ్డిపోచ కంటే గడ్డిపోచ అంత చులకన అంటారు. చులకనగా చూస్తారు కొన్నిటిని. గడ్డిపోచ కంటే చులకనైంది ఏమిటి? దూది అట. దూది పింజ ఉంటుంది కదా, గడ్డిపోచ కంటే దూది ఇంకా తేలిక, చులకన. ఆ గడ్డిపోచ దూది కంటే కూడా యాచన అనేటటువంటిది ఇంకా చులకన. యాచన చేసేవారిని చాలా చులకనగా చూస్తారు కదా. అటువంటి ఆ స్థితిలో వామనుడిగా విచ్చేసి, బలిచక్రవర్తి దగ్గరికి విచ్చేసి, స్వామి సర్వ సృష్టి స్థితి లయకారకుడు, పరమపదవాసుడు, వైకుంఠనాథుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తి దగ్గరికి విచ్చేసి ఏం చేశాడండి? యాచన చేశాడు. చిన్నతనంగా అనిపించదా? ఎవరినన్నా అడగాలంటే మనకి ఎంత మొహమాటము, ఏమీ అడగాలనిపించదు కదా. అటువంటి స్థితిని కూడా పొంది, ఇంద్రుడు కోల్పోయినటువంటి తన రాజ్యాన్ని అంతా మళ్ళీ ఇప్పించడం కోసమని బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి యాచన చేశాడు. అది విభవ అవతారం. రామ, కృష్ణ, వామన ఇవన్నీ విభవ అవతారం. విభవ అవతారాలన్నీ కొలుస్తున్నటువంటి విశేషమైనటువంటి పాశురం ఈనాడు. ఇందులో ఇంకేం తెలియజేస్తారు? వ్రతాన్ని ఆచరిస్తున్నాం కదా, ఈ వ్రతానికంతా కూడా ఫలితాన్ని ఈరోజే చెప్పేస్తుందమ్మ. 30 రోజుల వ్రతాన్ని ఆచరిస్తే ఏం లభిస్తుంది, ఏమొస్తుంది, మనకేమొస్తుందో తెలియదు. ఏదో ఆచరిస్తున్నాం, ప్రాతకాలం నిద్ర లేవమన్నారు, లేస్తున్నాము, స్నానం ఆచరిస్తున్నాం, కోవెలకు వస్తున్నాం, ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాం, సేవాకాలం చేస్తున్నాం బ్రహ్మాండంగా. అందరూ చాలా చక్కగా తిరుపల్లి ఎడిచి కూడా చాలా చక్కగా చేస్తున్నారు. భక్తి శ్రద్ధలతో వస్తున్నాం, వెళుతున్నాం. కానీ ఫలితం ఏమిటి అంటే, మీరు ఆలోచించకండారా, ఫలితాన్ని కూడా నేను తెలియజేస్తాను అని ముందు 3వ పాశ్రంలోనే ఫలితం తెలియజేస్తున్నారు. ప్రతి
వ్రతానికైనా ప్రతి స్తోత్రానికైనా ఫలశ్రుతి ఉంటుంది. ఫలశ్రుతి అంటారు. ఇప్పుడు కృష్ణాష్టకం మనము చదువుతున్నాం అనుకోండి, అష్టకం 8 అష్టకములు. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అవి 8 అయిన తర్వాత ఒక ఫలశ్రుతి దానికి సంబంధించి. ఈ అష్టకాన్ని పఠిస్తే లభించేది ఏమిటది? వసుదేవ సుతం దేవంలో ఫలశ్రుతి ఏమిటి? కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యఃపఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. కోటి జన్మలలో చేసిన పాపం అంతా కూడా స్మరిస్తే చాలు. ఎవరని? కృష్ణ. అందుకే కృష్ణ శ్రీకృష్ణ శరణం మమ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. కృష్ణ పరమాత్మ యొక్క జన్మ వృత్తాంతాన్ని తలవండి తెలియజేశాడండి పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున చెప్పాడు. అయ్యో మీరు చేయవలసింది ఏమీ లేదర్రా, నా జన్మ వృత్తాంతాన్ని మీరు వినండి చాలు. వినడంలో గొప్పతనం తెలుసుకుంటున్నాం కదా మనం ప్రతిరోజు. ఏం వినాలి అంటే పరమాత్మ యొక్క జన్మ రహస్యాన్ని వినడమే మన పని. వింటే ఏమవుతుందండి అంటే మన జన్మలన్నీ ఎట్లాంటివండి? మన జన్మలంతా కర్మను బట్టి వచ్చినటువంటి జన్మలు. మనం చేసుకున్నటువంటి కర్మను అనుసరించి మనకు మళ్ళీ జన్మ. ఇప్పుడు మంచి పనులు చేసుకుంటే మంచి జన్మ, ఇంకా మంచి పనులు చేసుకుంటే అసలు ఈ జన్మ అనేది వద్దండి, మాకు జన్మ రాహిత్యం కావాలి, హాయిగా వైకుంఠంలో పరాత్పరుని చెంత ఉండాలి అంటే సులభంగా ఆచరించే వ్రతం ఇది. ఈ నెల రోజుల ధనుర్మాస వ్రతంలో వస్తే పరమాత్మ మనకొక మార్కులు మనకేసేస్తూ ఉంటాడట అక్కడ. ఇంకా మనకి మార్గం సులభమై పరమపదంలో ఉంటాం. లేదండి ఇంకా జన్మలు కావాలి, మాకు మోక్షం కావాలి, మాకు స్వర్గం కావాలి అంటే దానికి మంచి పనులు కాస్త చేసుకుంటే చాలు, కొన్ని రోజులు స్వర్గంలో ఉంటాం. ఇలాంటివి తెలుసుకుంటే అయితే కృష్ణ మన జన్మలు మనకు తెలుసు. మామూలుగా చేసుకున్న పనులను బట్టి జన్మలు వస్తున్నాయి, అనేక జన్మలు. కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? నా యొక్క జన్మ రహస్యాన్ని నీవు వింటూ ఉండు. వింటే ఏమవుతుంది అంటే జన్మ కర్మచమే దివ్యం ఏవం యోవేత్తి తత్వ త్యక్త్వా దేహం పునర్జన్మ. నీవు ఎప్పుడైతే ఈ దేహాన్ని వదిలేస్తావో, ఇది ఎప్పటికైనా జరిగేదే కదండి, దేహం ఎప్పుడు ఉండేది కాదు. ఈ ప్రకృతి మండలంలో ప్రతి వస్తువు ఎప్పుడు ఉండేది కాదు, నశించున్నది. మర్తీయ లోకం అని పేరు. ఈ లోకానికి ఏమని పేరు? మర్తీయ లోకం అంటే మార్పు చెందుతూ ఉండేది, చివరికి నశించున్నది. అందుకని నశించిపోయిన తర్వాత, ఈ దేహం నశించిన తర్వాత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి అర్జున. నీకు మళ్ళీ పునర్జన్మ అది ఉండదు నాయన, నీవు నన్నే చేరుతావు. ఇంతకంటే సులభం ఇంకేముందండి? కృష్ణ పరమాత్మ అంతా వచ్చి మనకు చెప్తే మనం కనీసం రోజుకొక శ్లోకమన్నా భగవద్గీత శ్లోకము దాని భావాన్ని పఠించడం అలవాటు చేసుకుంటే మన జన్మ కూడా దివ్యంగా. ఈ తిరుప్పావైలోని భావం అంతా వింటే సకల ఉపనిషత్ సారమే. తిరుప్పావై అంతా ఏమిటి? భగవద్గీత అంతా ఏమిటి? ఉపనిషత్ సారం. ఈ జన్మ రహస్యాన్ని తెలుసుకోమన్నారు కనుక ఈనాడు వామనమూర్తి యొక్క జన్మ రహస్యాన్ని తెలియజేస్తున్నారు. వామనుడు ఎందుకు చెప్పారు? అమ్మ ఈ 30 పాటలలో వామనావతారాన్ని 3 సార్లు తెలుస్తుంది. ఈరోజు 3వ పాశురము, ఆ తర్వాత 17వ పాశురంలో కూడా అంబరమే తన్నీరేలో వామనమూర్తిని, ఆ తర్వాత చివరి 10 పాశురాలలో మళ్ళీ ఒక పాశురంలో అంబరమే తన్నీరే. ఇలా ఎందుకంటే ఆ స్వామి యొక్క జన్మ రహస్యాన్ని వింటుండాలి. వామనావతారం అంటే అమ్మకి ఇష్టం, కృష్ణ పరమాత్మ అంటే ఇష్టం. ఎందుకంటే వాళ్ళిద్దరికీ దగ్గర పోలికలు ఉన్నాయి. ఏమిటి? శ్రీమన్నారాయణుడు ఎక్కడో పరమపదంలో వైకుంఠవాసుడిగా ఉండవలసినటువంటి వాడు, మహా గొప్పవాడు, వేదవేద్యుడు, వేదాలకే అందనివాడు. అంతటి పరమాత్మ ఒక వామనుడిగా చిన్న రూపాన్ని స్వీకరించి, యాచన స్వీకరించి ఏమయ్యాడు? పెరిగి చెట్టనక పుట్టనక, అసలు మనుషులు అనక రాక్షసులు అనక అందరికీ కూడా తన యొక్క పాద స్పర్శని అందింపజేశాడు. ఎవరన్నా అడిగారా? ఎవ్వరూ అడగలు. ఎవరన్నా ధ్యానించారా? ధ్యానించకుండానే సులభంగా అందరికీ తనదైనటువంటి తనదే, ఈ భూమి అంతా ఎవరిది? తనదైన భూమిని తనది అని తెలియజేసుకోవడం కోసం వామనుడిగా విచ్చేసిన వాడు
బలిచక్రవర్తి సరే దానం ఇస్తాను 3 అడుగుల నేల అనగానే అంత ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు అంటారు కదా, ఉబ్బిపోయాడట. పరమాత్మ యొక్క ఆనందం అలా ఉంటుందట. 3 అడుగుల నేల ఎక్కడంటే అక్కడ కావాలి తీసుకోపో అన్నాడు బలిచక్రవర్తి. సరే మనకు తెలుసు ఈ కథ అంతా. వెంటనే అంత పెరగాలండి, అంత ఆనందపడాలా? అంత ఆనందపడతాడు భగవంతుడు. మనం చేసేటటువంటి చిన్న పనికైనా భక్తితో చేస్తే అంత సంబరపడతాడు, అంత ఆనందపడతాడు అని నిరూపణ చేసినటువంటి అవతారం వామన అవతారం. మన అందరి కోసమని అంత ఆనందపడ్డాడట, అంత కుంగిపోయాడట. ఎప్పుడు కుంగిపోతాడు? అవి నిజంగా జరుగుతాయి పరమాత్మకి. ఎప్పుడు కుంగిపోయాడంటే ఇంద్రుడు బాధపడుతుంటే అయ్యో నా రాజ్యాన్ని అంతా అయ్యో నా భక్తుడు కదా నా కోసం ఇంత బాధపడుతున్నాడు, నా భక్తుడికి నేను సహాయం చేయాలి అని కుంచుకుపోయి చిన్నగా అయ్యాడండి వామనుడిగా తన భక్తుడైనటువంటి ఇంద్రుడి కోసం. మళ్ళీ ఇంద్రుడి రాజ్యాన్ని ఇప్పించాలని వచ్చి యాచన చేసిన తర్వాత అమ్మ ఇస్తాన్నాడు 3 అడుగుల నేల, వెంటనే ఉబ్బిపోయాడట. ఎంత తొందరగా పెరిగాడు అంటే ఇంతింతై మనకు తెలుసు, ఇంతింతై వటుడు ఇంతై నభో వీధి పైనంతై. అలా ఎలా పెరిగాడంటే ఒక పాదం ఇక్కడ ఉంటే ఇక్కడ పాదాన్ని కడుగుతున్నాడు బలిచక్రవర్తి, మరొక పాదము బ్రహ్మలోకానికి వెళ్ళింది. బ్రహ్మ కడిగిన ఆ 2 పాదములో కడిగినటువంటి తీర్థం ఒకేసారి కింద పడింది. అంటే చూడండి ఎంత వేగంగా, అంటే ఆయన యొక్క సంతోషాన్ని అంత స్పష్టంగా వేగంగా ప్రకటిస్తాడు. అంత ఏది జరిగినా సరే మనం ఆలోచిస్తాం, అమ్మో ఇప్పుడు వాళ్ళు ఏదో మనకిస్తే నవ్వాలా వద్దా, పొంగిపోవాలా వద్దా, కొద్దిసేపు అయిన తర్వాత బాగుంది, మనకి ఇట్లా ఉంటాయి. కానీ పరమాత్మలా కాదు, వెంటనే స్పందించి వెంటనే అంత ఆనందపడిపోయాడు, ఆనందంలో ఊబ్బిపోయాడు అనమాట. అటువంటి ఆ అవతారాన్ని కృష్ణ పరమాత్మకి దగ్గరున్న అవతారం. మరి కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? మధురలో జన్మించినటువంటి వాడు హాయిగా అక్కడ నగరంలో ఉండొచ్చు కదా. ఎవరు? గొల్ల పిల్లలు, రేపల్లె, నందవ్రజం, గోకులం వచ్చేసి వాళ్ళందరితో ఆడుతున్నాడు. ఎలా ఆడుతున్నాడు? గొల్ల పిల్లలతో. వద్దురా గొల్ల పిల్లలు వాళ్ళందరితో ఆడతావా, వాళ్ళంతా ఆవులను వేసేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకు, అలా లేదు కదా, వాళ్ళతోటే ఆడాడు. వాళ్ళ భుజం మీద చేతులు వేసుకున్నాడు. వాళ్ళు వచ్చి అరే కృష్ణ ఇలా రారా అంటూ మాట్లాడించేటట్టు అంత సన్నిహితంగా మెలిగాడు. అంటే సామ్యం చూడండి, మన వామనావతారానికి కృష్ణావతారానికి సామ్యం పోలిక చాలా దగ్గరగా ఉందని అమ్మ గోదాదేవి వామనుడిని ఈరోజు వామన అవతారాన్ని తలుస్తూ మనకు సత్ఫలితము లభిస్తుంది ఈ వ్రతము చేస్తే అంటూ ఈ వ్రతానికి కావలసినటువంటి ఫలశ్రుతిని తెలియజేసింది. ఎంత విశేషమైనటువంటి పాశురం అంటే ఇవాళ ఏ శుభకార్యం జరిగినా కూడా దీనిని ఆశీర్వచన మంత్రంగా కూడా తీసుకుంటారు కదా. అందుకని అంత విశేషమైనటువంటి పాశురం ఈనాడు మన 3వ పాశురం. అయితే నారాయణ అనేటటువంటి, నారాయణ అంటేనే అర్థం తెలుసు కదా మనకు. ఏమిటి నారాయణ అంటే? అంతటా వ్యాపించి ఉండువాడండి. కొన్ని పదాలు వాటి అర్థాలు చివరి వరకు మనం మంచి చక్కగా గుర్తుంచుకోవాలి. నారాయణ పదం ఏమిటి అంటే అంతటా వ్యాపించి ఉండడు. ఇక్కడ ఉండడండి ఏమో అనడానికి వీలు లేదు కదా. మనకు ఒక పద్యం కూడా తెలుసు, ప్రహ్లాదుడు చెప్పాడు, ఇందుగలడు అందులేడను సందేహము వలదు చక్రి. చక్రి అంటే ఎవరు? విష్ణుమూర్తి. చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూచినా అందందే కలడు. నిరూపణ చేశాడు కదా, నరసింహస్వామిగా విచ్చేశాడు. అందుకని ఇది మర్చిపోకూడదు. నారాయణ తత్వం ఏమిటి? అంతటా వ్యాపించి ఉండే తత్వం. సరే వేదాలలో చక్కగా మంత్రాలలో చెప్పారు, అంతః బహి అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఈ మైకులో ఉన్నాడు, ఈ సరస్వతి పీఠలో ఉన్నాడు, బల్లలో. అందుకని పెద్దవాళ్ళు మహాపండితులు ఏం చేస్తారంటే వెళుతూ ఉంటే చిన్న బల్ల కానీ ఏదన్నా సరే, మనమేమో కనీసం పుస్తకము కాలుకి తగిలితే నమస్కరిస్తాం, కానీ పెద్దవాళ్ళు ఓ బల్ల తగిలినా లేదు ఇలాంటివి ఏదో ఒక వస్తువు కాలుకి తగిలినా నమస్కరిస్తారు. ఇదేంటి ఇంత గొప్ప పండితుడు అంటారు, ఆ చిన్న బల్ల ఆ పీఠకి నమస్కరిస్తున్నారు, కుర్చీకి కాలు తగిలింది కదా అని. అంటే అంతటా నారాయణ తత్వాన్ని దర్శించే వారి యొక్క ప్రవర్తన అట్లా ఉంటుంది. అందుకని నారాయణ తత్వాన్ని నిరూపణ చేయడం కోసం వచ్చినటువంటి అవతారమే వామన అవతారం. అలా పెరిగినటువంటి అవతారం త్రివిక్రముడయ్యాడు. అందుకని ఆ స్వామి యొక్క జన్మ రహస్యాన్ని వీళ్ళకి ఆనందం అండి. గోపికలకు ఏమిటి ఆనందం? అసలు ఎప్పుడూ పెరుగుట, తరుగుట, ఉండుట, నశించుట మొదలైనవన్నీ ఎక్కడ ఉంటాయి? మనకు ఉంటాయి. ఈ ప్రకృతి మండలంలో పెరగడం కానీ తరగడం, ఉన్నవాళ్ళు ఉన్నట్టే ఉండం కదా. పుట్టినప్పుడు ఉన్న పిల్లల్లాగా ఉంటామా? మార్పు చెందుతూ ఉంటూ ఉంటాం. అటువంటిది లేనటువంటి పరమాత్మ మన కోసమని
విచ్చేసి వామనుడిగా విచ్చేసి చిన్న పిల్లవాడు 8 సంవత్సరాల పిల్లవాడుగా విచ్చేసి అంతవరకు పెరిగి అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రకటించినటువంటి పరమాత్మ తత్వాన్ని ఆనందపడుతూ చెప్తున్నారు. ఓంగి అంటేనే పెరిగి 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 ఉలగు లోకములన్నిటినీ అళ్ళందా కొలిచినటువంటి, పెరిగి లోకాలన్నిటినీ కొలిచినటువంటి ఆ స్వామికి ఉత్తమన్ పేరు పాడి ఈరోజు ఓంగి ఉలహళందా ఉత్తమన్ పేరు పాడి. ఎవరి పేరు పాడద్దాం ఈరోజు అంటే అంతెత్తు పెరిగి లోకాలన్నీ కొలిచినటువంటి ఉత్తముడైనటువంటి స్వామి యొక్క నామాన్ని ఈరోజు వాడదాం. ఎవరండి ఉత్తముడు? ఉత్తముడు అని ఎవరిని అంటారు? తమ కార్యంబు పరిత్యజించియు పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్ చెప్తాడు ఏనుగు లక్ష్మణ కవి గారు. అలా ఏతే సత్పురుషులు అంటే ఉత్తములు కదా. ఏతే సత్పురుషాః పరార్థ ఘటకాః భర్తృహరి చెప్పాడు. ఏమిటి? ఎవరైతే వాళ్ళ పనులన్నీ వదిలేసుకొని ఇతరులకు సహాయం చేస్తారో వారండి సజ్జనులు, ఉత్తములు. ఇంకొంతమంది ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఇతరులకు సహాయం చేస్తారు, వాళ్ళు మధ్యములు. ఇలా మానవులలో కూడా రకాలు ఉన్నాయి. కొంతమంది ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు, ఇతరులకు సహాయం చేయి వాళ్ళ పనిని చెడగొడతారు. వీళ్ళని ఏతే మానవ రాక్షసాహ, ఇటువంటి మానవులలో రాక్షసతత్వం ఉన్నటువంటి వాళ్ళని ఏమనాలో తెలియడం లేదంటాడు భర్తృహరి. అందుకని సత్పురుషుల యొక్క లక్షణాలని ఎవరు ఉత్తముడు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడే ఉత్తముడు. మనకేది కావాలంటే అది ఇవ్వడం లేదా, మనం ఏది తలిస్తే అది చేస్తున్నాడు కదా. చేస్తున్నాడనే విషయాన్ని కూడా మనం గ్రహించడానికి ఆలస్యం అవుతూ ఉంటుంది. కానీ మనం ఏది తలిస్తే అది మనకు చేస్తున్నాడు, మనం ఏది కొలిస్తే అది ఇస్తున్నాడు. అటువంటి సులభమైన ఉత్తముడైనటువంటి స్వామి యొక్క నామాన్ని పాడితే ఏం జరుగుతుందో చెప్తున్నారు. పాడి నాంగల్ నంబా వైకు చాత్తి నీరాడినాల్, మేము మా వ్రతాని కోసమని వాళ్ళొక పరమాత్మను కొలవడం కోసమని వ్రతం అనేటటువంటి ఒక మిషన్ పెట్టుకున్నారట. ఒక విధానం. మామూలుగా అయితే ఇంట్లో ఉంటేమండి ఈరోజు టమాటా పచ్చడి చేసుకుందామా లేకపోతే ఏం పచ్చడి ఏం కూర ఇదే కదా ఇంట్లో ఉంటే పని. అలా కాదు, ఒక నెల రోజులు ఒక వ్రతము అనే మిష పెట్టుకొని మేము భగవన్ నామాన్ని కొలవాలని వచ్చాము. చేస్తూ నీరాడినాల్, మేము నీరాడతాం అంటే స్నానం ఆచరిస్తే. ఇప్పుడు ధనుర్మాస వ్రతం కనుక ప్రొద్దున్నే 3 గంటలకు లేచి స్నానం చేస్తున్నామండి 3:30 వరకు బ్రాహ్మీ ముహూర్తంలో. తర్వాత అయితే ఆదివారం వచ్చినా సరే మన స్థితి ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. సరే అది వదిలిపెడదాం. అది ఇందుకు కనీసం ఈ సుముహూర్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఈ కాలంలో లేచి మనము నీరాడడం అనేటటువంటిది మన పూర్వజన్మ సుకృతం. ఇది మామూలుగా రమ్మంటే వచ్చేది కాదు. అందుకని అలా స్నానమాడిన వెంటనే ఏమవుతుంది అంటే తీంగిండ్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పేరు ఓంగు పెరుం చెన్నలూడు గైలుగడా. అప్పుడు ఏమవుతుందంటే నెలకు 3 వర్షాలు కురుస్తాయటండి. అందరూ సత్పురుషుల్లాగా మంచివాళ్ళలాగా అందరి మనస్సులు మంచిగా ఉంటే నెలకు 3 వర్షాలు కురిసేయండి. మనం అనుకుంటూనే ఉంటాం కదా పూర్వకాలం వర్షాలు పడ్డాయి చక్కగా సమయానికి. ఇప్పుడేమో ఎప్పుడు పంట చేతికి వచ్చే సమయానికి చెడగొట్టడానికి పడుతున్నాయి వర్షాలు కదా. అప్పుడు కాలాన్ని అనుసరించి వర్షాలు పడితే వర్షాధార పంటలే ఎక్కువగా ఉండేవి మనకు. అటువంటి సమయం పోయింది. ఎందుకంటే మానవులలో వచ్చేటటువంటి మనిషి యొక్క మనస్సులో మనిషి యొక్క మనస్సు కల్మషమైంది అంటాడు కాళోజీ నారాయణరావు గారు. మనిషి మనస్సు ఎప్పుడైతే కల్మషం అవుతుందో ప్రకృతి మండలం అంతా కూడా మార్పు చెందుతూ వస్తుందట. అందుకని మేము భగవన్నామాన్ని స్మరించాలనే త్వరతోటి, కోవెలకు రావాలనే త్వరతోటి, అందరూ కలిసి వ్రతాన్ని ఆచరించాలనే త్వరతోటి బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం ఆచరించగానే నెలకి 3 వర్షాలు కురుస్తాయి, పంటలన్నీ కూడా ఏపుగా పండుతాయి అని చెప్తున్నారు. పెరిగి ఎలా పెరుగుతాయంటే వరి చేలల్లో చేపలు తిరుగుతూ ఉంటాయట. అంత సమృద్ధిగా నీరు కావాలి. ఏ పని చేయాలన్నా నీరు సమృద్ధిగా ఉండాలి కదండి. అందుకని ముందుగా నీరు సమృద్ధిగా లభిస్తుంది. లభించిన తర్వాత ఏం కావాలండి అంటే దాంట్లో చేపలు హాయిగా తుళ్ళుతూ తిరుగుతూ ఉండేటట్టుగా ఉంటాయి. అందులో కలువ పూలు వికసిస్తాయి. నీరు ఎక్కడ ఉంటే అక్కడ పుష్పాలు కూడా ఉంటాయి, అందమైన కలువ పూలు ఉంటాయి. అటువంటి ఆ సమయం తేంగాదే పుక్కిరుందు శీర్తములై పత్తి వాంగా, ఆనందంగా పెరిగినటువంటి ఆ పంట అంతా కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు వామన అవతారం త్రివిక్రమ అవతారానికి పంటని పోల్చి చెప్తున్నారు. పంట ఎలా పెరగాలి? పంటలు సమృద్ధి ఉండాలి. ఈ పాశ్రంలో ఏం చెప్తున్నారంటే పాడి పంట
రేపల్లెలో వారందరికీ ఆధారం ఏమి? పాడి, పశువు సంపద ఎక్కువగా ఉంది కనుక. పంటలు, పాడి పంట అధికంగా ఉంటే ధన సంపద ఉన్నట్టే. అందుకని వర్షాలు చక్కగా కురిస్తే, పంటలు చక్కగా పండితే, అందులో వాటికి అనుగుణంగా పశువులకు కావలసిన మేత లభించి పాడి పంట సుభిక్షంగా ఉంటుంది. అటువంటి స్థితి కలుగుతుంది అని తేంగాదే పుక్కిరుందు శీర్తములై పత్తివాంగ. అటువంటి ఆ వర్షంలో పాడి పంట చక్కగా లభించిన తర్వాత ఆ పశువులన్నీ కూడా చక్కగా పాలిస్తే ప్రవేశించి అసలు పశువుల కొట్టంలోనికి వెళ్ళి ప్రవేశించి నీ పాలు పితకడానికి కుండలు తెచ్చి పెట్టడమే ఆలస్యమట. అటువంటి పాలధారలను ఇచ్చేటటువంటి బలిష్టమైనటువంటి ఆవులు కూడా బలిష్టంగా ఉంటాయి. వాటి యొక్క చేపులు కూడా చక్కగా వచ్చి సమృద్ధిగా పాలు లభిస్తాయి అని ఆ కుండలన్నీ నిండిపోతూ ఉంటాయి. నీంగాద సెల్వం. ఇటువంటి ఈ సంపద ఎలా ఉంటుందంటే ఎప్పుడు స్థిరంగా ఉంటుందట. ఎప్పుడు భగవంతుని మేము తలుస్తామని త్వరతోటి ఉదయమే మేల్కొని వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళ యొక్క మనస్సులో పరమాత్మ చేరి ఉంటాడు కనుక వాళ్ళ మనస్సంతా కూడా నిర్మలమై ఉండి వారు చేసే పనుల ద్వారా నెలకు 3 వర్షాలు కురుస్తాయి. ఆ వర్షాల ద్వారా పంటలు అధికంగా పండుతాయి. పశువులకు కూడా ఎటువంటి హాని కలగదు. కనుక ఇటువంటి ఉత్తమమైనటువంటి వ్రతాన్ని మేము ఆచరిస్తున్నాము కదా అని సంతోషపడుతూ ఉన్నారు. పరమాత్మ కూడా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇదే విషయాన్ని తెలియజేశాడండి. ఏం తెలియజేశాడు? ఇక్కడ వామనమూర్తి అడిగినటువంటివి ఏమిటి? 3 అడుగుల నేలను అడిగాడు. కృష్ణ పరమాత్మ 3 పాదాలలో ఒక విషయాన్ని తెలియజేశాడు భగవద్గీతలో. ఒక శ్లోకంలో 3 పాదాలు చూడండి. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. ఏం చేయాలో తెలియజేశాడండి. ముఖ్యమైన విషయం ఇది. ఏం చేయమన్నాడండి? భగవద్గీత అంతా శ్రేష్టమైనది అంటూ ఉంటారు, కానీ మాకు అదేమో అర్థం కాదండి. భగవద్గీత చదవండి, పరమాత్మనే తానే స్వయంగా చెప్పినటువంటిది కదా. ఏం తెలియజేశాడట అంటే యత్ కరోషి యదశ్నాసి. నీవు అర్జున, నాకు ఇంకా అర్థం కాలేదంటున్నాడు అర్జునుడు. నువ్వు కష్టపడాల్సిన పని లేదు, విను దీనిని ఆచరించు అన్నాడు. ఏమిటంటే నీవేదైతే చేస్తున్నావో, నీవేదైతే భుజిస్తున్నావో దానిని నాకు సమర్పించు. నాకు సమర్పించిన తర్వాత నీవు భుజించు. అంటే మానసికంగా భావన చేయాలి. అందుకని మనం ఎందుకంటే ఆరగింపు చేస్తున్నాం, ఆరాధన. మనం వండినటువంటి ప్రతి పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసిన తర్వాత స్వీకరించమని చెప్తున్నాడు. అంతే, నివేదిస్తున్నాం కదా. మనకు తెలిసి మన పెద్దవాళ్ళు మనకు నేర్పించినటువంటిది. ఇవన్నీ తెలిసినా భగవద్గీత శ్లోకం వచ్చినా రాకున్నా ఏం తెలియజేస్తారు మనకు? ఒక పండు తెచ్చుకున్నాం అనుకోండి, అరటి పండ్లు ఇంటికి తెచ్చాము కొనుక్కొని, దేవుడి దగ్గర పెట్టండిరా అంటే పిల్లలైనా సరే తీసుకువెళ్ళి దేవుడి దగ్గర పెట్టి ఒక పండు దేవుడికి పెట్టి అట్లా ఉంచి పక్కన మిగతావి మనం తీసుకుంటున్నామా లేదా? ఏదైనా మనం ఏ వస్తువు చేసినా, ఇంట్లో ఏవో పిండి వంటలు చేసుకున్నా ఏం చేస్తామండి? ముందు 1, 2 తీసుకెళ్ళి అది చేయమని చెప్తున్నాడు. యత్ కరోషి యద్ అశ్నాసి యద్ జుహోషి దదాసి యత్. ఇంకా నువ్వు ఏదైనా యజ్ఞయాగాలు చేయాలనుకుంటున్నారు, ప్రత్యేకమైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రతము ఏదైనా వ్రతం చేయాలనుకున్నావు, వాటిని కూడా నాకు అర్పించు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటున్నాము. అందుకనే తర్వాత అట్లా అంటే పరమాత్మ చేరినట్టే. భావన చేసి ఆ పని చేయి. తర్వాత యదస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. నీవేమైతే ఏవేవి చేస్తున్నావో, దానాలు ధర్మాలు ఏవి చేస్తున్నా సరే అవి నాకు అర్పించు. ఇవి 3 విషయాలు చెప్పాడండి. నీవే పని చేస్తున్నావో, నీవేమి భుజిస్తున్నావో దానిని నాకు అర్పించు. నీవేమైతే యజ్ఞయాగాదులు పూజలు వ్రతాలు చేస్తున్నావో వాటిని నాకు అర్పించు. ఆ తర్వాత నీవేదైతే దానం చేస్తున్నావో, దాన ధర్మాలు కూడా చేస్తాం కదండి మనం అంతో ఇంతో. దానం చేసేటప్పుడైనా సరే ఏమంటూ చేయాలి? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మనం భుజించేటప్పుడు ఏమనాలి? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూనే కృష్ణ పరమాత్మకి నివేదించాము అని మనసులో తలెచ్చి మాత్రం చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఇవి రెండేమో యత్ కరోషి, ఏ పని చేస్తున్నా, ఏది భుజిస్తున్నా, వచ్చేటటువంటి దానం చేస్తున్నా ఎప్పుడు వస్తుంది? ఫలితం ఇప్పుడే రాదండి. మనం ఇప్పుడే దానం చేయగానే దాని ఫలితం ఇప్పుడే రాదు, తర్వాత జన్మలో లభిస్తుంది అది. అందుకని మనకు ఒక వాక్యం చెప్తారు కదా, పూజ కొద్ది పురుషుడు, దానం కొద్ది
బిడ్డలు అంటారు కదా, అట్లా అది తర్వాత జన్మలో వచ్చేటటువంటిది. అందుకని నీవేం చేస్తున్నా ఇవి చేయమని 3 విషయాలను భగవద్గీత ద్వారా తెలియజేసినటువంటి పరమాత్మ అంతకుముందు వామనుడిగా విచ్చేసి 3 అడుగుల నేలను దానం అడిగాడు అన్న ఇది భావం. అందుకని మనం ఈరోజు ఈ తిరుప్పావై 3వ పాశురము ఓంగి ఉలహళంద ద్వారా మనం నేర్చుకున్నది ఏమిటి అంటే ఈ పాశురంలో 2-3 విషయాలు. మొదటి విషయం, పాడి పంట సమృద్ధిగా ఉండాలి అని ఉంటుంది అని ఈ వ్రతాన్ని ఆచరిస్తే. తర్వాత పరమాత్మకి సమర్పించవలసిన ఏమిటి 3 విషయాలు. భగవంతుడు అడిగినవేమిటి 3 అడుగుల నేల. 3 అడుగుల నేల అడగడంలో అంతరార్థం ఏమిటి అంటే మీరు చేసేటటువంటి నిత్య నైమిత్తిక కర్మలన్నిటినీ కూడా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ నాకు అందజేయండి, దానివల్ల మీకు సత్ఫలితము లభిస్తుంది అని. పంటలు ఎలాగైతే ఏపుగా పెరిగి మనకు కావాల్సినటువంటి ధనరాశులన్నిటినీ ఇస్తాయని నెలకు 3 వర్షాలు కురవాలట. 9 రోజులకు ఒక వర్షం, 9 రోజులకు ఒక్కొక్క వర్షం అట్లా కురవాలట. కురిస్తే పంటలు చక్కగా సమృద్ధిగా పండుతాయి. నీరు సమృద్ధిగా ఉంటే అన్ని పనులను మనం సక్రమంగా నిర్వహించుకోగలము అనే విషయాన్ని చెప్తూ ఇది ఫలశ్రుతి పాశురముగా చెప్తూ ఆశీర్వచన మంత్రముగా చెప్పేటటువంటి శ్రేష్టమైన మంత్రం కనుక ఈ ఓంగి ఉలహళంద ఇంకొక విశేషం ఏమిటి అంటే దీనిని ప్రతి పాశురానికి కూడా విశేషాలు ఉన్నాయండి, చాలా విశేషాలు ఉన్నాయి. తిరుప్పావైకి తమిళంలో అయితే అనేక వ్యాఖ్యానాలు రాశారు, చాలామంది వ్యాఖ్యానాలు రాశారు. అటువంటి విశేషమైనటువంటి అమ్మవారు రచించినటువంటి గోదాదేవి రాసినటువంటివి 2 గ్రంథములు. ఒకటి తిరుప్పావై 30 పాటలు కలిగినటువంటిది, ఇంకొకటి ఉంది గ్రంథం ఆముక్త మాల్యద అని. మన తిరుప్పావైనే ఆముక్త మాల్యద అంటారు. 143 పాశురములు కలిగినటువంటి మరొక గ్రంథాన్ని కూడా రచించింది, నాచియార్ తిరుమొజి దాని పేరు. దాంట్లో ఒరునూత్ మనం చేస్తున్నాం, చదువుతూ ఉంటాం మనం. ఒరునూత్తు 43 రైతాన్ వాజియే అంటే ఒరునూత్తు అంటే ఒరునూత్తు 40 అంటే 4, 3 రైతాన్ వారి 3, 1 4 3 సంఖ్య 143 పాశురములు కలిగినటువంటి నాచియార్ తిరుమొజిని అమ్మ రచిస్తే దాన్ని ఎక్కువగా పాడం మనం. 30 పాశురములు కలిగినటువంటి దీనిని మాత్రమే పారాయణం చేస్తాం, దీన్ని మాత్రమే సేవాకాలం చేస్తాము అని ఇలా చేయండి అని మన పెద్దలు మనకు ఏర్పాటు చేశారు. ఎందువలన ఏర్పాటు చేశారంటే పరమాత్మ సన్నిధికి వెళ్ళడానికి మార్గాన్ని చూపించేటటువంటి ఉత్తమోత్తమైనటువంటి గ్రంథరాజం, ఉత్తమోత్తమైనటువంటి దివ్య ప్రబంధం అంటున్నాం. అందుకని ఈ 30 పాటలు చాలు అని నిర్దేశించి చెప్పారు. అందుకని అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి తమిళంలో. తిరుప్పావైకి ఉన్న వ్యాఖ్యానాలు ఇంకా ఏ గ్రంథానికి లేవు. ఇంత విశేషమైనది, ఇంత ఉపనిషత్ రహస్యాలు ఉన్నవి. ఇది సులభంగా మనకు అందుతుంది, మనల్ని సన్మార్గంలోనికి తీసుకొని వెళ్తుంది. సన్మార్గం అంటే ఏమిటి? మంచి మార్గం. మంచి మార్గం ఎటువైపు వెళ్తే మంచి మార్గం? పరమాత్మ సన్నిధి వైపు వెళ్తే మంచి మార్గం. ముకుందమాలలో మనకు కులశేఖర్లు కూడా అదే తెలియజేసుకున్నారు. మన శరీరానికి ఇన్ని అవయవాలు ఇచ్చి, మన శరీరానికి ఇన్ని ఇంద్రియములుండి, వాటన్నిటిని కూడా మనము నడపగలిగే శక్తిని మనకు కలిగి ఉండాలని. నాలుక మన మాట వినదండి. మనం ఎవరో వాళ్ళు నా మాట వినడం లేదు, వీళ్ళు నా మాట, మన శరీరంలో ఉన్నటువంటి మన ఇంద్రియాలకే చెప్పుకున్నాడు ఆయన. అందుకనే మన శరీరంలో మన ఇంద్రియాలు మన మాట వినవు. ఇప్పుడు టీవీ చూద్దాం, చదవడం అక్కర్లేదులే, ఇంకా పాఠశాల రోజు పుస్తకం చూసి అవుతున్నాను, చూడకుండా నేర్చుకుందాంలే అని అనిపించదు. లేకపోతే ఇంట్లో ఏదైనా పని చేసుకుందాంలే, ఇంతే. అందుకనే జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్గచ్చాంగ్రియుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసి మూర్ధన్న మాధోక్షజమని. ఓ నాలుక నా మాట వినమ్మా, కొంచెం భగవన్నామాన్ని స్మరించు, హరిహరి అను. హరిహరి అంటే చాలు. ఇవన్నీ ఇంత పెద్ద పెద్ద గ్రంథాలు ఏం చదవకున్నా, రాకపోయినా సరే 2 అక్షరములు హరి అను, 2 అక్షరములు హరించును పాతకములను అంబుజనాభా హరిని నామమహత్యము హరిహరి హరిహరి అని పొగడంగ వశమే. హరిశ్రీ కృష్ణ అన్నారు కదా, అందుకని హరి అను, హరినామం సులభం లేదు, రామ అను కృష్ణ అను అని నాలుకకు చెప్పుకున్నాడు. చెవులకు చెప్పుకున్నాడు. ముకుందుని యొక్క కథలు విను, కృష్ణ పరమాత్మ యొక్క కథలను వినండి చెవులారా.
మిగతా ఈ భౌతికమైనటువంటి విషయాలు ఎందుకు వింటారని. పాదములారా కోవెలకు వెళ్ళండి, పరమాత్మను. కన్నులారా పరమాత్మను దర్శించండి, పరమాత్మను దర్శించు. ఎక్కడ దర్శిస్తామండి? కోవెలకు వెళ్ళి 10 నిమిషాలు. అంతటా చూడు, ఎక్కడ చూస్తే అక్కడ ఉన్నాడు. సమాజ రూపంలో పరమాత్మ ఉన్నాడు. అందరిలో లేడా పరమాత్మ? ఏ రూపంలో ఉన్నాడు? అంతర్యామి రూపంలో ఉన్నాడు. అందుకనే మనం ఒకరిని ఒకరు గౌరవించుకోవడం ఎందుకు? ప్రతి ఒక్కరికి ఒకరు నమస్కరించుకోవడం ఎందుకు? అమ్మా నేను ఎందుకండి వారికి నమస్కారం పెట్టడం కాదు, మనం వాళ్ళకి కాదు పెట్టడం, వాళ్ళల్లో ఉన్నటువంటి పరమాత్మకి పెడుతున్నాం కదా. నమః నాది కాదు, మాది కాదు, పరమాత్మ మీకేం తెలియజేసేటటువంటి ఈ విషయాలన్నిటినీ తెలుస్తూ అమ్మ మనకు తెలియజేస్తూ గొప్పనైనటువంటి ఒక వ్రతం అని అందరూ కలిసి ఆచరించాలని. అందరూ కలిసి ఎందుకండి? మా ఇంట్లో మనం చదువుకోరాదా? మనకు పుస్తకం లేదా? ఉంది కదా. అందరూ కలిసి మిగతా ఏవైనా ఒకళ్ళు కొన్ని పనులు చేసుకోండి. ఇంట్లో ఎవరి పను వాళ్ళు ఇంట్లో చేసుకుంటాం కదా. కానీ భగవంతునికి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటే అందరూ ఎంత ఎక్కువ మంది చేరితే అంత ఆనందం కలుగుతుందని, మన ఆనందాన్ని కూడా అమ్మ గ్రహించి, కృష్ణ పరమాత్మనే గ్రహించి అందరూ కలిసి రండి అని చెప్పాడు పరమాత్మ. అందుకని అందరూ కలిసి ఇచ్చేశారు. అదేవిధంగా మీరందరూ కూడా కలిసి రావడం, రోజు రోజుకి మన సంఖ్య పెరుగుతూ ఉంది. చక్కగా అందరూ కలిసి చేసి ఈ వ్రతంలో ఉన్నటువంటి ఆనందాన్ని మనందరము పొందుదాం. పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని తర్వాత కార్యక్రమంలోనికి వెళదాం. ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகடா பூங்குவடை போதில் பொதிவன்று கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்தமுலை பத்தி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோரெம்பாவாய். கர்க்கடே பூர்வபல்குண்யாம் துளசி கானனோத்பவாம் பாண்டியே விஸ்வம்பராம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகீம். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். జై శ్రీమన్నారాయణ.